ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 6వ శ్లోకం. శరీరిణామజస్యాంతం హంసత్వం పారదర్శనం హంసోహం సాక్షరం చైతత్ కూటస్థం యత్తదక్షరం తద్విద్వానక్షరం ప్రాప్య జహ్యాన్మరణ జన్మని. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారమైన జీవన్ముక్తమే జీవుల యొక్క పరమావధి. జీవుడు హంస మంత్రం ద్వారా శాశ్వతమైన ఎల్లప్పుడూ ఒకే రూపంగా ఉండే బ్రహ్మాత్మ సాక్షాత్కారంతో జనన మరణాలను విడిచి జీవన్ముక్తుడు అవుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. వేద వాంగ్మయంలో జీవి నిరంతరం సోహం అనే అజపా మంత్రాన్ని జపిస్తూ ఉంటుందని చెప్పబడింది. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. అంటే మనలోని ప్రాణశక్తి శ్వాస నిరంతరం ఆ పరబ్రహ్మను దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా మనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి తద్వారా జీవుడికి నేను ఈ శరీరం కాదు అని శరీర భ్రాంతి తొలగి నేను నాశనమే లేని పరబ్రహ్మ స్వరూపుడనైన ఆత్మను అనే బ్రహ్మానుభూతి కలుగుతుందో అప్పుడు జనన మరణ చక్రం నుండి విడుదల పొంది జీవన్ముక్తుడు అవుతాడు. అయితే హంస మంత్రం అంటే శ్వాస గమనిక తెలుసుకొని ధ్యాన సాధన చేసినప్పుడే ఆ విధమైన బ్రహ్మానుభూతిని కలిగి జీవన్ముక్తుడు కావడం జరుగుతుంది. మిత్రులారా, తత్సంబంధమైన జ్ఞానం మరి భగవద్గీత 8వ అధ్యాయంలోని 20వ శ్లోకం ద్వారా మనం ఒక్కసారి మననం చేసుకుందాం. పరస్తస్మాస్తు భావోన్యో వ్యక్తో వ్యక్తః సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యంత్సు న వినశ్యతి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. అవ్యక్తం కన్నా వేరైన మరొక విలక్షణ సనాతన అవ్యక్త భావం ఏది ఉందో అది సమస్త భూతజాలము నశిస్తున్నా తాను మాత్రం నశించదు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 5వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గత కామానాం భావనా బ్రహ్మ చక్షతే. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం షేర్ చేసుకుందాం. ఆత్మ మంత్రానికి జీవుడికి పరస్పర సంబంధం ఉంది. యోగం చేత కోరికలను నిర్జించిన వారి యొక్క ధ్యానమే పరబ్రహ్మ స్వరూపమని చెబుతున్నారు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. జీవి నిరంతరం జపించే ఆత్మ మంత్రమే అజపా మంత్రమే సోహం. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. జీవుల నాసికారంధ్రాల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిరంతరం జరుగుతూ ఉండే ప్రాణవాయు చలనానికే శ్వాసకే హంస అని పేరు. శరీరంలో శ్వాస ఉన్నంత వరకే జీవి అనబడుతుంది. శ్వాస నిలిచిపోతే నిర్జీవిగా మారుతుంది. కనుక ఆత్మ మంత్రానికి హంసకు అంటే శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. హంసలో హ పరబ్రహ్మ స్వరూపం, స జీవాత్మ స్వరూపం. పరమాత్మయే జీవాత్మ, జీవాత్మయే పరమాత్మ అని ఆ రెండింటినీ కలిపేది మధ్యనున్న సున్నా. ఈ హంస మార్గం గుండా ప్రయాణించి ఆత్మను చేరుకోవచ్చు. అంటే శ్వాస ద్వారా జీవుడు పరబ్రహ్మను పొందవచ్చన్నమాట.
బ్రహ్మాత్మను తెలియగోరే ఆత్మజ్ఞాన పరాయణుడు రాగద్వేషాది ద్వంద్వాలను విడిచి ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలను విడిచి ఆత్మ ధ్యానంలో నిమగ్నం కావాలి. అటువంటి యోగంలోనే అన్ని కోరికలను నిరోధించిన వారి యొక్క ధ్యానంలోనే బ్రహ్మం తెలియబడుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికి శ్వాసకు సంబంధం ఉంది. మనలోని ప్రాణవాయు చలనాన్ని అంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సులోని ఆలోచనలు నెమ్మదిగా తగ్గి పూర్తిగా నిరోధింపబడినప్పుడు ఆ ఆలోచనారహిత ధ్యాన స్థితిలోనే బ్రహ్మంను అంటే సర్వాత్మను గ్రహించగలమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత నుండి 2వ అధ్యాయంలోని 55వ శ్లోకం ద్వారా మరొక్కసారి మనం తెలుసుకుందాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఏ సమయాన తన మనసులో ఉన్న సమస్తమైన కోరికలను వదిలి పూర్తిగా వదిలివేస్తాడో, ఇంకా ఆత్మ ద్వారా ఆత్మలోనే సంతృప్తుడవుతూ ఉంటాడో అప్పుడే ఆ యోగి పరబ్రహ్మను పొందగలిగిన స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు. మిత్రులారా, మరి ఇప్పుడు మనం మన కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేది మనం చక్కగా ఈ జ్ఞానం ద్వారా మరింతగా మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా మాస్టర్స్. మిత్రులారా, ఏది అవసరమో మనకు ఆ అవసరాలకు సంబంధించిన కోరికలు ఉండటంలో తప్పు లేదు, నా అభిప్రాయం. మిత్రులారా, మరి మన అవసరాలకు తగ్గ కోరికలను మనం చక్కగా గమనించుకుంటూ ఆ అవసరాలకు తగ్గ పనులు ఏవైతే, ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా ఎరుకతో గమనించుకుంటూ మరి మన ధ్యాన సాధనలను కూడా మన జీవితంలో భాగం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ హాయిగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.